తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి శంఖచక్రాలు అనేవి స్వతహాగా ఉండవు. వాటిని ఆభరణాల కింద అమర్చారు. అసలు ఎందుకు ఇలా ఆభరణాల కింద అమర్చాల్సి వచ్చింది అంటే దీని వెనక పెద్ద కథే ఉంది. అయితే పద్మావతి దేవి యొక్క తండ్రి అయిన ఆకాశరాజు గురించి మనందరికీ తెలుసు. ఆకాశరాజుకి పద్మావతి దేవితో పాటు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అంటే పద్మావతి దేవి యొక్క తమ్ముడు. పేరు వసుదానుడు. అయితే ఆకాశరాజుకు కూడా ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు తొండమాన్. తొండమాన్ చక్రవర్తి అని వింటూ ఉంటాం కదా ఆయన. ఈ పద్మావతి దేవికి వసుదానుడికి ఆయన చిన్ననాన్నగారు అవుతారు. వెంకటేశ్వర స్వామి వారికి చిన్నమామగారు అవుతారు. ఆకాశరాజు గారు వెళ్ళిపోతారు. ఆయన తదనంతరం ఎవరు రాజ్యాన్ని పాలించాలి అనే దగ్గర ఈ తొండమాన్ చక్రవర్తికి అదేవిధంగా వసుదానుడికి గొడవ వస్తుంది. వసుదానుడు అంటాడు, నేను ఆయన వారసుడిని కదా, రాజ్యం నాకే వస్తుంది అని. నేను నీ తండ్రితో సమానం, నీ తండ్రి తర్వాత రాజ్యాన్ని పాలించాల్సింది నేనే అని చెప్పి ఆయన అంటాడు. ఇంకా ఎంతకీ తగ్గకపోయేసరికి ఒక పంచార్థం, యుద్ధం చేసుకుందాం, యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్ళదే రాజ్యం అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇంకా పద్మావతి దేవి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పి ఈ యుద్ధంలో మీరు నా తమ్ముడు తరపున పాల్గొనాలి అని చెప్పి మాట తీసుకుంటుంది. ఆయన కూడా మాట ఇస్తారు. తర్వాత తొండమాన్ చక్రవర్తి మహాభక్తుడు కదా, ఆయన కూడా వచ్చారు. నేను యుద్ధంలో పాల్గొంటున్నాను స్వామి, నాకు మీ సహాయం కావాలి అని అడుగుతాడు. నేను వసుదానుడికి మాట ఇచ్చేసానయ్యా, ఆయన తరపున యుద్ధంలో పాల్గొంటానని చెప్పి నువ్వు ఇంకేమైనా కోరుకో అంటాడు. అయితే మీకు సరి సమానమైన పాంచజన్యం సుదర్శన చక్రం నాకు ఇవ్వండి స్వామి అని చెప్పి అడుగుతాడు. సరే అలాగే తీసుకో అని చెప్పి తీసుకుని వెళ్తాడు. తొండమాన్ చక్రవర్తి కూడా మహాపరాక్రమవంతుడు. యుద్ధంలో వసుదానుడిని దాదాపుగా ఓడించేసే సమయానికి వెంకటేశ్వర స్వామి వారు అప్పుడు రంగంలోకి దిగుతారు. ఆ సారంగం పట్టుకుని యుద్ధం చేస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవు చూడడానికి. అలా యుద్ధం చేశారు ఆయన. ఇంకా ఈ తొండమాన్ చక్రవర్తికి భయపడిపోయి ఇంకా ఏం చేయాలో తెలియక బుద్ధి మందగించి ఆ సమయంలో విష్ణుమూర్తి ఇచ్చిన సుదర్శన చక్రాన్ని ఆయన మీదకే వదులుతాడు. సుదర్శన చక్రానికి కూడా అది చాలా కఠినమైన పరీక్ష. అటు వెళ్ళేది తన ప్రభువు మీదకి, ఇటు కర్తవ్యం నిర్వహించకుండా ఉండలేదు, అటు నిర్వహిస్తే బాధపడేది తన ప్రభు. ఇంకా ఏమీ చేయలేక తన కర్తవ్యాన్ని నిర్వహించి వెంకటేశ్వర స్వామి వారి తలకి గాయాన్ని చేస్తుంది. ఆయన మూర్ఛపోయారు. ఇంకా పద్మావతీదేవి అగస్త్య మహర్షి వస్తారు. పద్మావతీదేవి ఆయన్ని సేద తీరుస్తుంది. అగస్త్య మహర్షి ఏమో వీళ్ళిద్దరికి సంధి కుదురుస్తారు. వసుదానుడికేమో రాజ్యాన్ని ఇచ్చేస్తారు. తొండమాన్ చక్రవర్తికేమో తొండమనాడు అని వేరే రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. యుద్ధం అంతా అయిపోయాక తొండమాన్ చక్రవర్తి వెళ్ళి స్వామివారి కాళ్ళ మీద పడి, స్వామి తప్పైపోయింది, మహా అపరాధం చేశాను అని చెప్పి క్షమాపణలు కోరుతాడు. స్వామివారు కూడా క్షమించేస్తారు. అయితే తొండమాన్ చక్రవర్తి ఒక కోరిక కోరుతాడు. స్వామి, నా పట్ల మీరు చూపించిన వాత్సల్యానికి గుర్తుగా ఈ శంఖ చక్రాలను మీరు ధరించవద్దు అని చెప్పి అడుగుతారు. అయితే వెంకటేశ్వర స్వామి వారు కూడా ఒప్పుకుంటారు.